అందరికీ నమస్తే. నేను మాధురి. రాధా మనోహరం పూల కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఒక్కసారి మాత్రం పూసాయి. ఇప్పుడు రెగ్యులర్గా పూస్తున్నాయన్నమాట. కలర్ కూడా చాలా బాగుంది. మా చిన్నగా ఉన్నప్పుడైతే చాలా పొడుగ్గా ఉండేదన్నమాట. మేబీ ఇది హైబ్రిడ్ అనుకుంటా. అందుకని ఇది కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాడలు. కోళ్ళని ఇట్లా వదిలేస్తాం కాబట్టి అవి కూడా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. అవి కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటాయి అన్నమాట. మందారపు మొక్కలకి ఈ మీలీ బగ్ ఉంటుంది కదా, పేనుబంక ఎందుకు వస్తుందో తెలియదు కానీ విపరీతంగా ఉంటుంది. అసలు మా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మేము ఒక 2 మందారాలు అయితే వేసాము, పింక్ వైట్. ఎప్పుడు పువ్వులే పొయ్యదు, అసలు ఎప్పుడు పిండి నల్లే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి నేను చేయితో దులిపేస్తూనే ఉంటా, అయినా కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మరి అది కిందికి కట్ చేస్తే ఏమైనా కొత్త కొమ్మలు వస్తాయా తెలీదు. నాటు మందారాలకి అంత తొందరగా పురుగు రాదు అంటారు, అయినా కూడా పురుగు వస్తూనే ఉంది. కానీ సాధ్యమైనంత వరకు ఇవి చేయితో దులపడమే దీనికి సొల్యూషన్. ఇక్కడ చూడండి, మొత్తం పొన్నగంటి కూరనే అనమాట. ఈ కింద మొత్తం పొన్నగంటి కూరనే. మొత్తం ఇది యాక్చువల్గా పొన్నగంటి కూర కూడా ఒక వీడే, అల్లము అంటారా, గడ్డి జాతికి చెందిన మొక్కే అనమాట. అందుకే విపరీతంగా పెరిగిపోతుంది. దానికి ఏం లేదు, కొన్ని నీళ్ళు ఉంటే చాలు, పైసా ఖర్చు అవసరం లేదనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటుంది. పైసా ఖర్చు లేకుండా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్క అంటే పొన్నగంటి కూరనే అనమాట. మాకు అక్కడ పైపు ఉంటుందన్నమాట. ఆ పైప్ ద్వారా ఎప్పుడు సన్నగా నీళ్లు కారుతూ ఉంటాయి. అందుకని ఇది బాగా పెరిగిపోయింది ఇటు పక్క మొత్తం. మీకు ఇక్కడ కనిపిస్తున్న పైన గడ్డి కానీ కింద మొత్తం పొన్నగంటి కూరనే ఉందన్నమాట. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. ఇంతవరకు అయితే ఇంకా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక అరటి మొక్కకు కూడా పువ్వు స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ మొక్కలకు కరెక్ట్గా 9 నెలల వయసు ఉన్నవన్నమాట. తర్వాత ఇవి సుగంధం వెరైటీ అని చెప్పి ఇచ్చారు. మరి ఏంటి అన్నది చూడాలి. ఇక్కడ మల్బరీ పండ్లు కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి. కాకపోతే మనం ఉన్నప్పుడు ఏవో 2, 3 వస్తాయి అంతే. ఈ వర్షాకాలంలో ఈ కొమ్మలన్నీ కట్ చేసి సైడ్కు పొలం చుట్టూరు అంతా పెడదామని అనుకుంటున్నాము. ఇవి వర్షాలు పడ్డప్పుడు ఉట్టిగానే మొలుస్తాయి అని అంటున్నారు. టెస్ట్ అయితే చెయ్యాలి, ఎట్లా వస్తాయి ఏంటి అని అన్నది. ఈ మందారపు మొక్క కూడా నాటు మందారమే అనమాట. ఫస్ట్లో దీనికి కూడా పిండి నల్లి విపరీతంగా ఉండేది, కానీ చేయితో దులుపుతూ ఉండగా అయితే ఇప్పుడు దీనికి అసలు పిండి నల్లి అనేదే లేదు. ఈ గుంతలో చేపలు వదిలినాం కదా, అసలు బతుకున్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడానికి వచ్చాను. ఒక చేప అయితే చచ్చిపోయింది, ఇంకొక చేప అయితే పైకి తేలలేదు, బతికే ఉందనుకుంటా, లోపలే ఉంది. కాకపోతే ఒక్క చేప మాత్రం ఉండకపోవచ్చు తోడు లేకపోతే. చెట్టు మీదే పండిన ఒక అంజీరా అయితే దొరికింది. సామాన్యంగా పక్షులే తినేస్తాయన్నమాట. పండయింది అని అంటే పక్షులు అసలు పసిగట్టేస్తాయి, ఎప్పుడు పసిగట్టేస్తాయో తెలియదు కానీ
తినేస్తాయి. మా తోటలో 2 మొక్కలు ఉండేవి కానీ ఒక మొక్క చనిపోయింది ఈ మధ్యలోనే. నేను పూల కోసం వచ్చినప్పుడే అక్కడే ఏవైనా అట్లా కరివేపాకు కానీ, ఏవైనా ఫ్రూట్స్ కానీ కనిపిస్తే తీసుకెళ్ళిపోతానమాట. కరివేపాకు వంట చేయడానికి కావాల్సినంత మాత్రమే తీసుకెళ్తా. మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళేటప్పుడు ఎక్కువ తీసుకెళ్తా అనమాట. మళ్ళీ ఎక్కువ తీసుకున్నా అంతా వాడిపోతది కదా! మనం వెళ్ళే ముందు తెంపుకుంటే ఫ్రెష్‌గా ఉంటదని చెప్పి అప్పుడే తెంపుతాను. ఈ జామకాయలు కూడా చెట్టు మీదే పండ్లయిపోయినాయన్నమాట. ముట్టుకుంటేనే మన చేతికొచ్చేస్తున్నాయి. అటువంటివి ఇంకా పండైపోయినాయని ఈజీగా తెలిసిపోతుంది. కచ్చికాయలైతేనేమో ముట్టుకుంటే రావట్లేదు. అందుకని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఏది పండైంది, ఏది కాయగా ఉంది అని. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, మెంతికూర అవి తీసుకోవడానికని చెప్పి ఇక్కడికొచ్చాననమాట. ఇక్కడ మేము ఇంతకుముందు పసుపు వేసుకున్నామనమాట. లకాడాంగ్ వేసుకున్న దగ్గరే ఇక్కడ కొన్ని ఆకుకూరలు వేసుకున్నాం. కాకపోతే ఈ ఎండలకి కొత్తిమీర అస్సలు రావట్లేదు. వింటర్‌లో మాత్రం కొత్తిమీర చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మాత్రం అస్సలు రావట్లేదు. మెంతికూర కూడా చాలా పల్చగా మొలిసిందనమాట. మెంతికూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా తీసుకురావడానికని వచ్చాను. పాలకూర కూడా బాగా పురుగు వస్తుందనమాట. ఆ పురుగుకు పుల్లటి మజ్జిగ కానీ ఇంకేదైనా కషాయాలు స్ప్రే చేయాలి. గులాబీలు గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి కదా! దేవుడికి పెడదామని కట్ చేస్తున్నాను. ఎట్లాగో ప్రూనింగ్ కూడా చేసినట్లు ఉంటుంది. ఇంకా పువ్వులు కూడా ఎండిపోతాయి కదా అని చెప్పి కట్ చేస్తున్నాను. ఎట్లాగో చెట్టు మీద చాలా ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా కింద కూడా చాలా ఉన్నాయి. అందుకోసమని కట్ చేసి దేవుడికి పెడుతున్నాను. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మాచిపత్రి, మల్లెపూలు 2 కలిపి దేవుడికి వేసాం కదా! అమ్మవారి ఫోటోకి వేసాం కదా! అది ఎండిపోయిందనమాట. అందుకని కొత్త పువ్వులు పెడుతున్నాను అనమాట. అన్ని గులాబీలు పెడుతున్నాను. ముందు రోజు మార్కెట్‌కెళ్లారు గదా! గోవింద్ వాళ్ళు చేపలు వదలడానికని చెప్పి నీళ్ళల్లో. అప్పుడు ఫిష్ కూడా తీసుకొచ్చారనమాట. అందుకే ఆ రోజు కుండలో ఫిష్ కర్రీ, జొన్న రొట్టె చేసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ వాళ్ళ తోటకి ఎళ్ళాలనమాట. ఎందుకంటే వాళ్ళ తోటలో చింత చిగురు వచ్చింది అని చెప్తే, మా అమ్మ చింత చిగురు కావాలి అని చెప్పి
వెళ్దాము అని అన్నది. నేను ప్రస్తుతానికి ఇంట్లో వాడే చింతపండు కూడా ఈ చెట్టుదే అనమాట. నేను శ్రీనివాస్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర ఒక 4 చింత చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నుంచి వచ్చే చింతపండును అమ్ముతుంటారనమాట. నేను తీసుకున్నాను ఈ సంవత్సరం. అయితే చింత చిగురు కూడా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు. బట్ నాకేమో పెద్దగా ఇష్టం ఉండదు చింత చిగురు తినడం. మా అమ్మకైతే ఎంత ఇష్టమో అసలు, ఇంకా అందుకోసం అమ్మ చింత చిగురు పప్పు చేసుకుంటుందన్నమాట. అందుకని తీసుకోవడానికని వచ్చాము. పోయిన సంవత్సరం మా తమ్ముడు వాళ్ళు అమెరికా నుంచి వచ్చారనమాట. అప్పుడు కూడా శ్రీనివాస్ వాళ్ళ తోటకు వచ్చి చింత చిగురు తెంపాము. మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. చింత చిగురు వచ్చినప్పుడు వచ్చి తెంపుతున్నాము. చింత చిగురు తెంపడం కూడా మంచి సరదా అనిపిస్తుంది. కానీ చింత చెట్టుకుండే చింతపండు ఉంటుంది కదా, మేమైతే చింతబోటు అని అంటాము. అది తినడం మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. చింతపండు తినడం మాత్రం. చింతబోటు మళ్ళీ జీలకర్ర దంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనుకుంటా. మేమైతే చింతబోటు అని అనేవాళ్ళం. ఆ రోజు మాత్రం అంత ఎండగా లేదనమాట. మంచిగా చల్ల గాలి వస్తుండింది కాబట్టి ప్రశాంతంగా తెంపుకోగలిగినాం. ఇక్కడికి వస్తే నడవడమే పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. ఇక్కడ కోళ్ళు చూడండి, ఎండ అయితే మంచిగా కొబ్బరి చెట్ల మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. అన్ని తల్లులు పిల్లలు అన్నీ కూడా. ఇక్కడ ఉడతలు కూడా బాగా ఉంటాయి అన్నమాట. మాకు ఫామ్లో అయితే ఉడతలు, విపరీతమైన ఉడతలు ఉంటాయి. చెట్టు మీద ఉడత కనిపిస్తుంది కదా మీకు. మధ్యాహ్నం లంచ్కి ఫిష్ ఫ్రై చేద్దామని ఇట్లా అరటాకులో చేస్తే దాని ఫ్లేవర్ అంతా బాగుంటుంది అని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నా. నిజంగా చాలా 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 బాగుండింది. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా మాకు ఫ్రెష్గా అరటాకులు ఎప్పటికెప్పుడు దొరుకుతాయి కదా, అట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇట్లా నేను కొంచెమే ఆయిల్ వేస్తాను అనమాట. మాటి మాటికి మనం అది రిపీటెడ్ ఆయిల్ వాడకూడదు కదా, అందుకోసం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేశాను అనమాట. ఇట్లా అరిటాకులో మధ్యలో ఇట్లా ఫిష్ ముక్క పెట్టి అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఫోల్డ్ చేసేసి మనం చుట్టేసుకుంటే అయిపోతుంది. కావాలి అనుకుంటే దారం కూడా చుట్టుకోవచ్చు. కాకపోతే నాకు అవసరం రాలేదు, ఓపెన్ అవ్వలేదు. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కను మధ్యలో పెట్టి ఆ కార్నర్ తర్వాత ఈ చివర ఆ చివర 2 ఫోల్డ్ చేసి ఇట్లా ఆయిల్లో వేస్తే మనకి చూడండి అసలు విడిపోను కూడా విడిపోలేదు, ఆయిల్ కూడా లోపలికి వెళ్ళలేదు. స్లోగా స్టీమ్కే ఉడికిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మనం ఆయిల్ ఎక్కువగా డైరెక్ట్గా దీనికి పట్టకూడదు అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది స్టీమ్ కుకింగ్ లాగానే ఉంటుంది. మనం ఆవిరికి ఉడకబెట్టుకుంటాం కదా అలాగా. ఇంకా కొద్దిగా ఎక్కువసేపు కూడా ఉడకబెట్టుకోవాలనుకుంటే కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే నాకు చాలా తొందరగానే ఉడికిపోయింది. మనం కొద్దిగా ఆయిల్ వేస్తూ షాలో ఫ్రై కూడా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ అరిటాకు ఫ్లేవర్ అనేది చేపకు పట్టి చాలా మంచిగా ఉండింది. ఇంట్లో కూడా అందరికీ నచ్చిందనమాట ఇట్లా చేయడం. ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయలు కట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. మా అమ్మకైతే ఇంకా బీరకాయలు చూసి బాగా వచ్చినాయని చెప్పి ఇంకా తనే కట్ చేస్తానని చెప్పి కట్ చేస్తుంది. బీరకాయలే కాకుండా కొన్ని దోసకాయలు కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇది కరెక్ట్ సీజన్ అనుకుంటా. బీరకాయలు, దోసకాయలు, తర్వాత సొరకాయలు, ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ బీరకాయ విత్తనం మాత్రం చాలా బాగుండింది. అయితే మనకు మార్కెట్లో దొరికే బీరకాయలు మాదిరి లాంగ్గా పొడుగ్గా ఉండే బీరకాయలు కాదు, ఇవి చిన్నగా పొట్టిగా
చాలా బావుంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బావుంటున్నాయి. మనకి చూడ్డానికి ముదిరిపోయినట్లు కనిపించినా గూడా, అస్సలు లోపల మాత్రం చాలా మెత్తగా బావుంటున్నాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని బీరకాయలు ఇప్పుడు కొద్దిగా చేదనిపిస్తున్నాయి. ఎందుకంటే బాగా ఎండలున్నందుకో ఏమో తెలీదు కానీ అక్కడక్కడ ఏవో ఒక బీరకాయ మాత్రం చేదుంది. పైసా ఖర్చు లేకుండా పండించే పంట అంటే ఇదేనేమో అని నేనన్నాను గదా! నిజంగా పైసా ఖర్చు లేకుండా పండించే పంట అంటే పొన్నగంటి ఆకే అనమాట. అది ఇప్పుడు తెలుసుకున్నా. మనము కావాలని ఒక చిన్న మడి ఏర్పాటు చేసుకొని వేసుకున్నప్పుడు మాత్రం అస్సలు రాలేదు పొన్నగంటి కూర. నాకు తెలిసి వర్షాకాలంలో పొన్నగంటి కూరకి పురుగు ఎక్కువగా వస్తదనమాట. అంటే పురుగు అంటే ఏమి దాన్ని ఏం చెయ్యదు. జస్ట్ దానికి ఎంత ఆకు కావాలనో అంత తినేసి హోల్ చేసి వెళ్ళిపోతుందనమాట. మనం మిగిలిన ఆకును ఆరాంసే తినొచ్చు నాకు తెలిసి. ఎందుకు అంటే మనం పురుగుల మందులు విపరీతంగా కొట్టి అసలు ఒక్క చిన్న హోల్ అనేదే లేకుండా ఆకు మీద ఫ్రెష్గా కనిపించే దానికంటే పురుగు తనకి కావాల్సినంత ఆకును తినేసి వెళ్ళిపోతుంది అనమాట. మిగిలిన భాగాన్ని తింటే ఏమవ్వదని నేను అనుకుంటా. ఎందుకంటే మనం ఆల్రెడీ 4-5 సార్లు కడుక్కుంటాము, మంచిగా కడుక్కొని కట్ చేసుకొని తింటాం కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. ఆ పురుగుల మందుల అవశేషాలు ఆకుకూరలో మిగిలిపోయిన దానికంటే కూడా ఇది చాలా చాలా మంచిది. మనం పాలకూర పెంచాలనుకోండి, దానికి కేర్ చాలా అవసరం. దీనికి అసలు కేరే అవసరం లేదు. ఒక ఆవు పేడ వేయాల్సిన పని లేదు, ఒక ఎరువు వేయాల్సిన పని లేదు. ఖాళీ నీళ్ళు ఉంటే చాలు, అదంతా కదే పండుతుంది. దీనిలో ఉండే విటమిన్స్ కూడా ఎన్నో ఉంటాయని మనకి గూగుల్ చేస్తే తెలుస్తుంది. తర్వాత కంటి చూపుకు ఎంతో మంచిది అని కూడా అంటారు. యాక్చువల్లీ మన బాడీ టెంపరేచర్ని కూడా బాగా తగ్గిస్తుందంట పొన్నగంటి కూర. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఇదే కాదు, ఒక్క వర్షం పడగానే మొలిసే గంగవాయిల కూర, తెల్లగల్జేరు, ఎర్రగల్జేరు ఇవన్నీ కూడా చాలా మంచివన్నమాట. ఎప్పుడైనా కానీ అడవిలో మనం ఏం ఎఫర్ట్ పెట్టకుండా దొరికే ప్రతి ఆకుకూర మంచిదే అనమాట. నాకు ఇక్కడ ఒక జాంపండు రాలిపోయి కనిపించింది. ఇది నేను కడగకుండా జస్ట్ ఊరికే తుడుచుకొని తినేస్తున్నా. కింద పడిపోయింది కదా, ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా. ఒక్క పురుగు కూడా లేకుండింది. ఉంది బా, ఏం తీయవుందమ్మా. నిజంగా పండు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మామిడికాయలు కూడా ఇంకా పండవుతాయేమోనని కొన్ని శాంపుల్కి గడ్డిలో పెట్టి చూద్దామని చెప్పి ఈ చెట్టువైతే తెంపుతున్నాం అనమాట. అంటే ఎప్పుడైతే మామిడికాయ పైన ఒక మంచి చుక్కలు కానీ, తర్వాత దానిపైన తేనెలాగా కారుతుంది కదా, అది కూడా కారింది అంటే ఇంకా ఆ పండు రైపనింగ్కి వచ్చింది అనని అర్థం. ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా మాకు కూడా అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్ రానే రాదనమాట. ఎందుకంటే ఇప్పుడు చుక్కలు వచ్చినాయి, తేనె కూడా బాగా వచ్చింది అని చెప్పి ఒక్కోసారి తీసుకెళ్తాం. కానీ మనకు కొన్ని పండ్లేమో స్వీట్గా ఉంటాయి, కొన్ని పండ్లేమో ఉండవు. కాకపోతే ఎప్పుడైనా కానీ మే 2nd వీక్ నుంచి వచ్చే మామిడి పండు టేస్టే తీయగా ఉంటుంది. పండుగ చూడండి ఎన్ని పండుగ ఉన్నాయంటే ఫ్రూట్ ఫ్లై ఇదేం లేదు, జస్ట్ చిన్నగా కాయ మీద కొడుతుంది అనమాట. ఆటోమేటిక్గా వేరే పురుగులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. కానీ మనకు ఆ కాయల పురుగు ఉంది అన్నది కూడా మనకు తెలీదు ఒక 4-5 డేస్ అయ్యేంత వరకు. ఇక్కడ పుదీనా ముదిరిపోతుందనమాట. ముదిరిపోతున్నందుకు కట్ చేసి చూద్దాం, ఏమైనా కట్ చేస్తే బాగా వస్తుందేమో అని కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కట్ చేసామో ఏమో అంతే, మళ్ళీ కట్ చేయలేదు. ఇక్కడ మేము స్టార్టర్ తీస్తున్నాం అనమాట. స్టార్టర్ ఎందుకు తీస్తున్నాము అంటే మాకు ఇంకో పొలంలో ఎప్పుడో మేము పొలం కొన్నప్పుడు బోర్ ఉందన్నమాట. దాంట్లో ఆ బోర్లో ఎప్పుడు వాటర్ రావన్నమాట. ఒక 5 మినిట్స్ వచ్చి ఆగిపోతాయి. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అట్లా వర్షాలు పడ్డాయి కదా, ఏమైనా దాంట్లో వాటర్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయేమో ఒకసారి ఈ స్టార్టర్ తీసుకెళ్ళి
అక్కడ బోర్కి ఫిక్స్ చేసి చెక్ చేద్దామని చెప్పి శ్రీనివాస్ గోవింద్ మేమందరం కలిసి ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైరింగ్ ఉంటుంది కదా కనెక్షన్ని, అది మొత్తం ఎవరో కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయినారు. అసలు మేము ఈ బోర్ని వాడం కదా, మేమేం పెద్ద పట్టించుకోలేదు. చూడండి మొత్తం కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయినారు. ఆన్ ద వేలో మాకు త్రయం అనే ఈ రెస్టారెంట్ కనిపించింది. ఈ రెస్టారెంట్కి నైట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట ఆ రోజు. ఎందుకంటే ఫామ్ నుంచి వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది మాకు. ఇంకా ఇంటికి వెళ్ళి చేసుకోలేమని, చాలా రోజులు కూడా అయిపోయిందని చెప్పి లక్ష్మణ బయటే తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆన్ ద వేలో ఉండింది. మేము బయట ఫుడ్ కూడా బాగా తక్కువే తింటాము. కాకపోతే ఇంకా ఆ రోజు చాలా రోజులు అయిపోయింది కదా అని వచ్చాము. ఈ సూప్ అయితే బాగుండింది, ట్రై చేసాము, బాగానే అనిపించింది. ఈ డెజర్ట్ అయితే రా మ్యాంగోతో చేశారు. ఈ డెజర్ట్ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా ఏ ఫ్రూట్ సీజన్ వస్తే ఆ ఫ్రూట్స్తో ఇచ్చేస్తారంట. మల్బరీ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మల్బరీ ఫ్రూట్స్తో చేస్తారంట. చాలా బాగుంటుందంట. కాకపోతే నేను రా మ్యాంగోతో టేస్ట్ చేశాను, నాకైతే నచ్చింది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.